హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ మేరీ శంకర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే వ్లాగ్ అండి, నిన్నటిదన్నమాట. వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మార్నింగ్ అయితే లేవగానే ఇంకా నేనైతే టీ పెట్టేసుకుంటూ ఉన్నానండి. ఇంకా మా ఆయనకైతే నేను టీ కాఫీలు ఏవి కూడా పెట్టట్లేదన్నమాట. ఓన్లీ నా వరకే అనమాట. నాకు టీ తాగకపోతే ఇంకా అస్సలు ఏ పని తోచదండి, ఏ పని చేసుకోలేనమాట. ఇంకా నాకు అలవాటు అయిపోయింది. టీ తాగితే మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. అందుకని కంపల్సరీగా నేనైతే అల్లం టీ తాగుతాను. ప్రతిరోజు అల్లం టీ తాగుతానండి. ఇంకా నేను టీ తాగలేదు అంటే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది, ఏ పని తోచదనమాట. ఇంకా అలా నేను మార్నింగ్ లేవగానే కొద్దిగా కొంచెం అల్లం తీసుకుని తురిమేసి కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి. వేసేసి దానికి తగ్గట్టుగా వేసుకొని గ్యాస్ మీద పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 1 టీ స్పూన్ టీ పౌడర్ అయితే వేసుకొని మంచిగా మరిగించుకున్నాను. వాటర్ ఎంత తీసుకున్నానో ఒక హాఫ్ గ్లాసు తీసుకున్నాను వాటర్. ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి పాలు అయితే తీసుకున్నానండి. తీసుకొని టీ పొడి మంచిగా మరిగిన తర్వాత టీ పొడి, అల్లం మంచిగా వేడైన తర్వాత పాలు వేసేసుకున్నాను. పాలు హీట్ అయిపోయాయండి. హీట్ అయిన తర్వాత చక్కెర వేసుకొని మంచిగా ఈ విధంగా కలిపేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి కారణం మీకు తెలుసు కదండి. ఇల్లు చూస్తూ ఉన్నాము అని చెప్పాను కదా. ఇల్లు అయితే దొరికిందండి, చాలా బాగుందనమాట. ఎప్పుడు షిఫ్ట్ అవుతామో మాకే తెలియదండి. నేను వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఇల్లు అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇల్లు మాత్రం అంటే మన కోసం మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి. ముఖ్యంగా ఏంటంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడ కూడా చాలా వరకు చెట్లే ఉన్నాయండి. మనకు కూడా పర్మిషన్ ఇచ్చేశారు, మీరు కూడా చెట్లు వేసుకోండమ్మా అనేసి. మేమైతే అడిగేసామండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టము అనేసి. ఇంకెందుకంటే ఇంకా ఆల్రెడీ మనకు ప్లాన్ అయితే ఉంది కాబట్టి ఇంకా మా ఇంటి దగ్గర కూడా మేము ఎలాగో చెట్లు వేసుకుంటాము. ఇంకా మొత్తం తోటలాగా చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి వెళ్ళిన తర్వాత నేను చెట్లు ఇవన్నీ కూడా నాటుకోవడానికి మంచిగా ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. నాకు నచ్చినట్టుగా ఎలా ఉండాలో అలా ఉందండి హౌస్ అయితే మాత్రం. ముందు అయితే మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. మంచిగా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. మనకి ఏవి ఉపయోగమో అవి మాత్రమే చూపిస్తానండి. ఎక్కువగా కాస్ట్లీగా కొనటాలు అవన్నీ మాత్రం అయితే చూపించనండి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంతవరకు అవసరమో, మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చూపిస్తాను. అంతవరకే నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానండి. ఎందుకంటే నాకు తెలుసు అన్నమాట, మనం ఖర్చులు పెట్టుకుంటూ పోతే మనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి తప్ప మిగతావి ఏవి ఉండవండి. అందుకని ఎక్కువగా నేనైతే హంగామాగా ఏవి కూడా మీతో షేర్ చేసుకోనండి. ఎందుకంటే ఇంకా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే తెలిసిందే కదా. మనం ఎంతవరకు అదుపులో ఉండాలో అంతవరకు ఉంటేనే మన ఫ్యామిలీని లీడ్ చేయగలము. మనం ఎక్కువ ఆశలకు పోయినామంటే మనకు ఏమి చేయలేమన్నమాట. లేనిపోని గొడవలు అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి నేనైతే ఎంతలో చూపించాలో అంతలోనే చూపిస్తాను. ఎంతవరకు అవసరమో అంతవరకే చూపిస్తాను. పోతే ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి కదా హెయిర్ ప్యాక్లు, ఫేస్ ప్యాక్లు ఇవన్నీ కూడా. ఇంకా ఎండకైతే బాగా తిరిగేసానంటే ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది, చాలా డర్టీగా అయిపోయింది. ఇంకా ఫేస్ ప్యాక్లు ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట, హెయిర్ ప్యాక్లు అన్నీ. ఎందుకంటే మళ్ళీ ఇల్లు మారుతున్నాం కదా, వాటర్ చేంజ్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా మన హెయిర్ని మనం కాపాడుకోవాలి అంటే కొన్ని హెయిర్ ప్యాక్లు అవి మనం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. అందుకనేసి నేను ఈరోజు అయితే ఒక హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈ హెయిర్ ప్యాక్ అయితే మా పాప కోసం అనేసి నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఇంకా మా పాపకైనా ఇంకా నేను కూడా అప్లై చేసుకుందాం అనేసి మాకు ఇద్దరికి కలిపి ఇక్కడైతే నేను
రెడీ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని మంచిగా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజలు అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మెంతులు పౌడర్ అండి మంచిగా మిక్స్ చేసుకున్నాను. పౌడర్ అంతా జల్లిచ్చేసి పక్కకు తీసి పెట్టేశాను అనమాట పౌడరు. ఇది మనకి కొంచెం బరకగా ఉంటుంది కదా, ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అది ఇంకా వేస్ట్ ఎందుకు అనేసి నేను ఇట్లా ఆయిల్స్లో కానీ, ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, అట్లా ఆయిల్స్లో కానీ ఇట్లా ప్యాక్స్లో కానీ వేసుకుందాం అనేసి పక్కకు తీసి పెట్టేశాను. అది కూడా నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది కరివేపాకు అండి. ఇక్కడ నేను ఎండిపోయినవి వేసానండి కరివేపాకులు. ఫ్రెష్వి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా ఇవి ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవి వేసుకున్నాను. ఒక 4 వరకు తీసుకున్నానండి. 4 మనకి కరివేపాకు లీవ్స్ ఉంటాయి కదా, ఒక 4 తీసుకొని మంచిగా అందులో వేసేసుకున్నాము అంటే వేసేసుకొని ఇది ఒక 15 మినిట్స్ పాటు మంచిగా మరిగించుకోవాలండి. ఇందులో ఉండే పోషకాలన్నీ మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మరుగుతూ ఉండగా నేనైతే ఇక్కడ మసాలా పప్పు అనేది తయారు చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా దీనికి మసాలా పప్పుకు వచ్చేసి ఒక 1 కప్పు నేను కందిపప్పు అయితే తీసుకొని కుక్కర్లో వేసేసుకుంటూ ఉన్నానండి. ఈలోపు ఏంటంటే మనకి హెయిర్ జెల్ అనేది మంచిగా మరిగిపోతూ ఉందన్నమాట. ఇది క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకు జెల్ అనేది చిక్కగా అయిపోయిందండి, చూసారు కదా. ఇది మనం వేడిగా ఉన్నప్పుడే మనము స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఒకవేళ చల్లారిందనుకోండి మనకు స్ట్రెయిన్ అవ్వదన్నమాట. అందుకనేసి నేను పప్పు మంచిగా ఒక 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసి ఆ తర్వాత మనకు ఈ రెడీ అయిపోయిన జెల్లీని అయితే మనము వేడిగా వడగట్టేసుకుందామండి. స్లో ఫ్లేమ్లోనే ఒక 15-20 మినిట్స్ పాటు మంచిగా మరిగించుకోవాలండి. ఇది మీరు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే రోజు అప్లై చేసుకోవచ్చు అండి. మనము నైట్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ లేవగానే ఈ జెల్ అనేది అప్లై చేసుకున్నామంటే ఒక 1 వీక్లో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుందండి. మనకు రాలిపోయిన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందనమాట. అంత బాగా పనిచేస్తుందండి ఈ జెల్ అనేది. జుట్టు కూడా నల్లగా ఉంటుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మా పాప కోసం అయితే నేను ఈ హెయిర్ ప్యాక్లు అనేటివి నేను రెడీ చేస్తూ ఉంటాను. ఇంకా మాకు రాలిపోతూ ఉంటుంది కదా జుట్టు, అందరం ఒకేలాగా ఉండం కదండి, ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా అందులో ఈ ఎండలకి అయితే అసలు జుట్టు రాలిపోతూ ఉంటుందండి, డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనము ఇటువంటి హెయిర్ ప్యాక్లు అనేది అప్లై చేసుకుంటూ ఉన్నామంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైతే జుట్టు మాకు బాగా రాలిపోతుంది అక్క, జుట్టు పెరగట్లేదు అనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అప్లై చేసుకొని తలస్నానం చేసుకున్నారు అంటే ఒక నార్మల్ షాంపూతో తలస్నానం చేసుకుంటే జుట్టు అయితే షైనీగా ఒత్తుగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. అంత బాగా పనిచేస్తుందండి ఈ హెయిర్ ప్యాక్ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చితే ట్రై చేయండి. నేను మా పాప అయితే అప్లై చేసుకున్నాము. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఇక్కడ నేనైతే చపాతీ మసాలా పప్పు అనేది రెడీ చేస్తూ ఉన్నానండి. ఇది పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారనమాట, చాలా ఇష్టపడతారు కూడా. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా పప్పు. అందుకోసం అనేసి నేను ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ ఉన్నానంటే కలిపేసి పక్కన పెట్టేసేద్దాము అనేసి ఇక్కడ నేనైతే కలిపేసుకుంటూ ఉన్నాను. ఇంకా సండే కదా, మామూలుగా అయితే అందరూ చికెను మటన్లు ఇవన్నీ చేసుకొని తింటూ ఉంటారు. మేము కూడా తింటూ ఉన్నామండి. ఫస్ట్ అయితే ఈ మధ్య నేను వద్దనుకుంటున్నాను. సండే సాటర్డే నాన్ వెజ్ తినకూడదు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కొంచెం మనకు మంచిగా కలిసి రావాలి అంటే, ఒక ఆర్థికంగా కలిసి రావాలంటే సండే సాటర్డే మటను చికెన్లు తినకపోవడమే మంచిదండి. అందుకనేసి నేనైతే ఫాలో అవుతున్నాను. ఒకవేళ మీరు కూడా ఇది తెలియకపోతే
మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మంచిది కాదంట. సండే సాటర్డే అంటే మామూలే అనమాట, ఇంకా తినరు కదా. సండే కూడా సూర్యోదయం అంటే సూర్యుడికి కాబట్టి మనము నాన్ వెజ్ అయితే తినకూడదంట. మా పాప అయితే చెప్తూ ఉంటుంది. అయినా కూడా మేము తింటూనే ఉన్నామండి. కానీ ఇంకా ఒక స్థాయికి, ఒక ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలి అంటే సండే పూట తినకపోవడమే మంచిదనమాట. అందుకనేసి అయితే నేను చేయదలుచుకోలేదు చికెన్ మటన్. ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ లేవగానే మటన్ తీసుకొని వస్తాను అని చెప్పారు. నేనైతే వద్దని చెప్పేశానండి. వద్దు, ఏదో ఒకటి చేసుకొని తిందాము అని చెప్పేశాను. కానీ కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అనేసి నేను ఇక్కడ మసాలా పప్పు అయితే తయారు చేస్తూ ఉన్నాను. ఇది మంచి హెల్దీ అండి, ప్రోటీన్ కూడా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మసాలా పప్పుకి నేనైతే 1 కప్పు కందిపప్పు అయితే తీసి ఫస్ట్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఉడికించేసి పక్కన పెట్టేశానండి. మంచిగా ఉడికిపోయింది. ఆ తర్వాత గోధుమ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మసాలా పప్పుకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఫాస్ట్గా అయితే ఈ మసాలా పప్పు అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అనమాట. ఇక్కడ నేనైతే దానికి కావాల్సిన ఆనియన్ వచ్చేసి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒక 6-7 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. తీసుకొని వీటిని మనం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్, అల్లం కూడా కొంచెం మీడియం సైజుది అయితే తీసుకొని మంచిగా తురిమేసుకోవాలన్నమాట. నేనైతే తురిమేసుకుంటూ ఉన్నానండి. కొంతమంది అయితే పేస్ట్ లాగా చేసుకుంటారు కదా. నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా మంచిగా తురిమేసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు, అల్లము మంచిగా తురిమేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే ప్రాసెస్ అయితే రెడీ చేశానండి. ఈలోపు అయితే మా ఆయన అయితే వచ్చేసారు. నేను కర్రీ స్టార్ట్ చేస్తూ ఉండగానే మా ఆయన అయితే వచ్చేసారనమాట. ఇంకా వచ్చేసి ఇంకా కర్బూజకాయ అవి తీసుకొచ్చేసారండి. మేమైతే తినలేదు. ఎందుకంటే ఈ మధ్య కర్బూజకాయలు ఏవో ఇంజక్షన్లు వేయడం వల్ల అవి అంతగా టేస్ట్ ఉండడం లేదు. అందుకనేసి ఒకసారి మా ఆయన అయితే చెప్పారంటే ఇంకా అదే ఉండిపోయింది నా మైండ్లో అయితే. మేమైతే ఇంకా అసలు తినలేదు. నేను, మా పాప అయితే, ఇంకా మా బాబు, మా ఆయనే తినేసారండి. ఇంకా వాళ్ళు అలా తింటూ ఉండగా నేనైతే పప్పు అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసానమాట. మనకు కావాల్సింది ఇక్కడ చెప్పాను కదా, మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ వచ్చేసి ఒక 6 తీసుకున్నాను. మీడియం సైజు అల్లం తీసుకున్నానండి. మీ ఇష్టం అనమాట. మీరు మిక్సీలో అయితే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా మీరు తురిమేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా, కానీ ఈ విధంగా చేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుందండి మిక్సీలో కన్నా కూడా. నేనైతే దీనికే ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగా తురిమేసి చేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య ఎప్పుడో ఒకసారి ఇంకా బాగా టైం అయిపోయింది అంటే టక్కన ఆనియన్స్, అల్లం, వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేస్తాను. కానీ ఆల్మోస్ట్ అయితే ఇలాగే సన్నగా కట్ చేసుకొని మంచిగా తురిమేసుకుంటాను అనమాట. ఈలోపు చూసారు కదా, మనకైతే కందిపప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా అది పక్కన పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ పైన బాండీ అయితే పెట్టుకున్నాను. బాండీ పెట్టేసి మనకు కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. మీరు అంటే మనం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. అవి కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చే లోపల ఇక్కడ పప్పు అయితే మెదిపి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొంచెం మనకి కలర్ మారిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ వేసుకుంటూ ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ రెండు కొంచెం ఇంకా మనకి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసేయాలి. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకొని ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను.
1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇవి మనకు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ తర్వాత మనం పప్పు అనేది యాడ్ చేసుకొని, అంటే మనకు పప్పు కొంచెం కొంతమంది నీళ్ళగా అలా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనం కర్రీస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా అండి. ఇక్కడ నేను పప్పు అయితే యాడ్ చేసుకున్నాను కదా, ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసానండి. చూసారు కదా, అంటే చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మనకు ఎక్కువైపోయింది అనుకోండి పప్పులాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. కర్రీ టైప్లో ఉండాలి ఇది, అంత గట్టిగా కాకుండా అంత వాటర్గా కాకుండా మనం చూసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట మనకి ఈ మసాలా పప్పు అనేది. ఈ విధంగా ఉంటే మనకు ఉడికేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇక్కడైతే ఒక 5 మినిట్స్ తర్వాత నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మీరు కొంచెం లేట్ చేశారంటే మనకి మాడిపోతుందండి. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పప్పు రెడీ అయిపోతుందండి. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, ఫుల్కాలోకి కానీ, పరోటాలోకి చాలా బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.